నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ముఖ్యంగా మేషరాశిని అనుసరించి మేషరాశి వారికి 8లో అష్టమంలో కేతువు ప్రభావాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా అంటే మేషరాశి అధిపతి కుజుడు, అష్టమాధిపతి కూడా కుజుడే. కాలపురుష కుండలిలో కూడా అష్టమ వృశ్చిక రాశి అవుతుంది. అది ఈ కుజుడు అష్టమాధిపతి అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నప్పుడు ఈ మేషరాశి వారికి ప్రభావాలు ఎలా ఉంటాయి, చెడ మంచా, ఎలాంటి ఫలితాలు ఉంటాయి మళ్ళీ అనే దాని గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి వృశ్చిక రాశి 8వ రాశి అని చెప్పుకున్నాం. అక్కడ కేతు ఉండటం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, 8వ ఇంట కేతువు సాధారణ ఫలితాలు అది చూసే ముందు వృశ్చిక రాశి ఒక జలరాశి, అది కొంచెం నిగూఢమైనది, రహస్యాలకి కూడా సంబంధించిన స్థానం అనేది సూచించడం జరుగుతుంది. ఇక్కడ 8వ రాశికి 8వ స్థానానికి జ్యోతిష్య శాస్త్రంలో కారకత్వం వహించేది శని భగవానుడు అనేది ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అది లగ్నాన్ని నుంచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం కేతువు మేషరాశి వారికి 8th హౌస్లో ఉంటే అనేది అంటే రా ప్రభావాలు, అంటే ఇతర దృష్టి, ఈ గ్రహాల దృష్టి యుతి అనేది చూడకుండా ఒక కేతువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది, ఇవన్నీ కూడా జన్మ లగ్నం బట్టి ఆ కేతువు ఎక్కడున్నాడు, కేతువు 8th హౌస్లో మేషరాశి వారికి కేతువు సంచరించేటప్పుడు రాశ్యాధిపతి అష్టమాధిపతి కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడు, లగ్నాన్ని బట్టి ఏ స్థితిలో ఉన్నాడు, అలాగే కారకత్వ శని భగవానుడు కూడా ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు అనేది కూడా పరిగణలోనికి తీసుకుని ఇంకా ఎక్కువ ప్రభావాలు, శుభ ఫలితాలు, శుభగ్రహాల ఫలితాలు వాటి మీద దృష్టి యుతి ఉంటే గనక కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గుతాయి. లేదంటే అశుభ ఫలితాలే అశుభ స్థానాల్లో స్థితి పొంది ఉంటే కుజుడు రాశ్యాధిపతి అష్టమాధిపతి కూడా, అలాగే శని భగవానుడు కూడా అనేది, శని ఎలాగో మేషరాశికి 10-11 అధిపతి అవుతాడు మేషరాశికి. అది అక్కడ జన్మ లగ్నాన్ని బట్టి కూడా ఇంకా ఎక్కువ ఫలితాలు మంచివా చెడ్డవా అనేది కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 8వ ఇంట మేషరాశి వారికి కేతువు ఇచ్చే ప్రభావాలు చూద్దాము. ఇక్కడ కేతువు ఉంటే అది కుజుడి ప్రభావంతో ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ముఖ్యంగా 8వ స్థానం అంటే ఆయుష్ స్థానం, అంటే ఆయుష్ స్థానం మరియు ఎల్ఐసి బీమా, జీవిత బీమా సంబంధించింది, ప్రమాదాల స్థానం ఆయుష్కి, అట్లాగే వైద్య వృత్తికి సంబంధించినది, జ్యోతిష శాస్త్రానికి, ఇలా కారకత్వాలు 8th హౌస్లో చాలా ఉంటాయి. సీక్రెట్, రీసెర్చ్ ఇలాంటి విషయాలన్నిటినీ కూడా 8th హౌస్ నుంచే చూడటం జరిగింది. అక్కడ కేతువు ఉంటే, ముఖ్యంగా కేతువు ఆయుష్ స్థానంలో ఉంటే మోక్షకారకుడు అనేది చెప్పచ్చు. అసలు కేతువు ప్లానెట్టే మోక్షకారకుడు. 8లో ఉంటే ఆయుష్ విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. 8లో కేతువు ఉంటే, కేతువు ఆయుష్ని మరణాన్ని ఇచ్చే ప్లానెట్ కాదు, మోక్షకారకుడు మాత్రమే. కానీ నిర్ణయించేది మాత్రం కేతువు కాదు. ఆ విషయం అక్కడ వరకు మనకి క్లియర్. మోక్షకారకుడు అన్నంత మాత్రాన 8th హౌస్లో ఉన్నంత మాత్రాన మరణాలు సంభవిస్తాయి, మరణం ఇచ్చే ప్లానెట్ కేతువు అవుతాడు అనేది కాదు ఇక్కడ. అయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అయితే ప్రమాదాల నుండి కూడా త్రుటిలో తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ కేతువు ఏ నక్షత్రంలో ఉంది అనే దాన్ని బట్టి కూడా. ఇక రోగ నిర్ధారణ అంటే 8వ స్థానం కారకుడు శని, ఆయుష్ని పెంచవచ్చు కూడా. ఒకవేళ శని 8వ స్థానంలోనే స్థితి పొంది ఉంటే, అనురాధ నక్షత్రం మీద ఉంటే గనక కేతువు అక్కడ ఉన్నా కానీ, మోక్షకారకుడే అయినా కానీ అక్కడ ఆయుష్ని
పెంచేది. త్రుటి కాలంలో ప్రమాదాల నుండి కూడా తప్పించుకోవచ్చు, ప్రమాదాలు కూడా అవకాశం 2 విధాలుగానే ఉంటుంది. అది ఇక జన్మ లగ్నాన్ని బట్టి కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక రోగ నిర్ధారణ, కేతువు 8th హౌస్లో ఉంటే రోగ నిర్ధారణ అనేది అనారోగ్య సమస్యలు త్వరగా గుర్తించబడవు. మెడికల్గా ఏ రిపోర్ట్స్ కూడా అన్నీ నార్మల్గా ఉన్నట్టే ఉంటాయి. జాతకుడు మాత్రం అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటాడు. డాక్టర్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. అంటే కేతువు 8వ స్థానంలో స్థితి పొంది ఉన్న వారికి, మేషరాశి వారికి చెప్తున్నాం కాబట్టి, ఇది కేతువు ఎక్కడున్నా కానీ అసలు 8వ హౌస్లో కేతువు ఉంటే ఎవరికైనా కానీ గుర్తించబడవు ఆ రోగాలు అనేది చెప్పవచ్చు. దీని కేతువు అలాంటి ప్రభావాలు ఇస్తాడు 8వ హౌస్లో. ఇక 8వ హౌస్ అంటే 4వ ఇంటికి తల్లి తల్లి కారకత్వం వహిస్తుంది. తల్లి కూడా వస్తుంది 4వ ఇంటికి, గృహం కూడా వస్తుంది, కుటుంబ సభ్యులు, కుటుంబం. ఇది 4వ ఇంటికి తల్లి, ఇది 5వ ఇల్లు అవుతుంది. అంటే ఈ 8వ హౌస్ 4 నుంచి చూస్తే 5 అవుతుంది. కాబట్టి తల్లికి శస్త్రచికిత్సలు లేదా ఎముకలు, రక్త సంబంధిత సమస్యలు రావచ్చు అనేది అంచనా వేయచ్చు. కేతువు 8లో ఉండటం వల్ల తల్లికి అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు, ఎముకలకు సంబంధించి రక్త సంబంధిత సమస్యలు, వీటన్నిటి విషయాల్లో కూడా సమస్యలు ఉద్భవించే అవకాశం అయితే ఉంటుంది. ఇక మూన్ ఎక్కడున్నాడు జన్మజాతకాన్ని బట్టి అది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక 8వ ఇల్లు పరిశోధన, రీసెర్చ్ అని చెప్పుకున్నాం కదా. శస్త్రచికిత్సలకు కూడా, సర్జరీలకు కూడా సంబంధించిందే 8వ హౌస్. కేతువు ఇక్కడ ఉంటే జాతకుడు సర్జరీ లేదా మంత్ర, తంత్ర, సైకాలజీ వంటి లోతైన సబ్జెక్ట్స్లో బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు అని చెప్పబడింది శాస్త్రంలో. మెడిసిన్లో 8వ ఇంట్లో కేతు ఉంటే గనక ఈ విధమైన స్టడీ కూడా, ఈ విధమైన స్టడీకి, సర్జరీలకి, తంత్ర విద్యలకి, మంత్ర విద్యలకి, సైకాలజీ వంటి సబ్జెక్టులకి, లోతైన సబ్జెక్టులకి రీసెర్చ్ చేయడానికి వీరందరూ కూడా ఈ 8లో కేతు ఉన్నవారు వీటి మీద బాగా రాణించగలుగుతారు ఈ విషయాలకి. ఇక 8వ ఇల్లు అత్తగారి ఇంటిని సూచిస్తుంది కదా. కేతువు 8లో ఉండటం వల్ల వారసత్వపు ఆస్తిలో చిక్కులు లేదా వివాదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆస్తి వచ్చినా కానీ అది వీరు అనుభవించడానికి అడ్డంకులు ఎదురవుతాయి ఎక్కువగా అనేది సూచించవచ్చు. అది దశ, దిశ, జన్మ లగ్నాన్ని బట్టి, అది ఏ దశ నడుస్తుంది, గోచారంలో ఎట్లా అనే దాన్ని బట్టి ఇంకా ఖచ్చితమైన పీరియడ్స్ని కనుక్కోవచ్చు, అంచనా వేయచ్చు జన్మ లగ్నాన్ని బట్టి. మామూలుగా అయితే 8 అత్తగారిల్లు సూచిస్తుంది కారకత్వంగా. కేతువు అక్కడ ఉండటం వల్ల వారసత్వపు ఆస్తులు, చిక్కులు, వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అత్తగారి ఆస్తి ముఖ్యంగా. ఆస్తి వచ్చినా కానీ అనుభవించడానికి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి వీరి చేతికి వచ్చేదాకా అనేది చెప్పచ్చు 8లో కేతువు వల్ల. ఇక భాగస్వామికి, స్పౌజ్కి అంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండవచ్చు లేదా వారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి కూడా రావచ్చు. దేనికైనా కానీ సంభవమే ఇది 8వ హౌస్లో కేతు ఉంటే మాత్రం. ఇక కోర్టు కేసులు ఈ విషయాలకు వస్తే కనుక 8వ ఇల్లు ఆకస్మిక పరిణామాలకి వేదిక కాబట్టి ఈ కేతు వల్ల కేసులు సుదీర్ఘకాలం సాగడం లేదా ఊహించని మలుపులు తిరగడం జరుగుతుంది. 8వ ఇల్లు ఆకస్మిక పరిణామాలకు వేదిక. కేతువు వల్ల కేసులు సుదీర్ఘకాలం సాగడం లేదా ఊహించని మలుపులు తిరగడం అనేది కూడా జరుగుతుంది కోర్టు కేసుల విషయాల్లో సంబంధించి. ఇక 8వ ఇంటికి శని కారకుడు అని చెప్పుకున్నాము. శని బలంగా ఉంటే కనుక జన్మ లగ్నాన్ని నుంచి ఆయుష్ పెరుగుతుంది అనేది చెప్పచ్చు. కానీ కేతువుతో సంబంధం ఏర్పడితే మాత్రం ఒంటరితనంగా ఫీల్ అవటాలు, మానసిక ఆందోళనలు తరచూ ఎక్కువగా గురవటాలు, ఇవన్నీ కూడా ఈ ప్రభావాలన్నీ కూడా, ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇస్తుంది. ఇక ఆరోగ్య సమస్యలు అయితే కనుక ఈ కేతువు 8లో ఉంటే సమస్యలు ముఖ్యంగా పైల్స్, గుప్త రోగాలు,
యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదా వింత వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంది ఈ 8లో కేతువు వల్ల రోగాలు వల్ల. ఇక డాక్టర్లు వ్యాధిని కనిపెట్టలేకపోవడం ఈ కేతువు ప్రధాన లక్షణం. ఈ కేతువు ఆ రోగ నిర్ధారణ చేయటానికి వ్యతిరేకంగా ఉంటాడు. దీనివల్ల చికిత్స ఆలస్యం కావచ్చు, జాతకుడు ఎక్కువ కాలం బాధపడవచ్చు అనేది సూచించవచ్చు. అంటే రోగం ముదిరిపోయి ఆకస్మికంగా అనేది ప్రమాదానికి కూడా గురవ్వచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక 8లో కేతువు ఉన్నప్పుడు యాక్సిడెంట్లకు కూడా అవకాశమే. ఈ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి 8లో కేతువు ఉన్నప్పుడు మేషరాశి వారికి. ముఖ్యంగా ఈ కుజుడు శని అనేది జన్మ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు, వారి దృష్టి, యుతి, కంజంక్షను, యాస్పెక్టు ఇవన్నీ కూడా 8th హౌస్ మీద ఉన్నాయా, ఎటువంటి లింక్స్ ఉన్నాయి, 8th హౌస్కి మీద సిగ్నిఫికేషన్స్ వారితో ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇంకా క్లోజ్గా ఇంకా యాక్యురేట్గా రిజల్ట్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది జన్మ లగ్నాన్ని నుంచి. ఇది 8లో మేషరాశి వారికి 8th హౌస్లో కేతువు ప్రభావాలు చెప్పుకున్నాము. ఇక 8th హౌస్లో కేతువు అనేది చెడు ప్రభావాలే. ఇప్పటివరకు ఏది కూడా మంచి జరిగింది లేదు. ఒక డాక్టరు ఈ రీసెర్చ్కి సంబంధించి ఆ ఒక్క విషయాలకి సంబంధించి తప్పితే, ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక గణపతి ఆరాధన. కేతువుకి అధినేత గణపతి వినాయకుడు. నిత్యం సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం శ్రేయస్కరం 8లో కేతువు ఉన్నవారు. ఇక వీరు కుక్కలకి ఆహారం కూడా, వీధి కుక్కలకి ముఖ్యంగా నలుపు తెలుపు రంగు మిక్స్డ్గా ఉన్న కుక్కలకి ఆహారం పెట్టడం వల్ల కేతు దోషం తగ్గుతుంది అనేది కొంతమంది శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇక దానాలు, దుప్పటి, బ్లాంకెట్స్ లేదా నువ్వులను పేదలకు దానం చేయండి. ఇక వైద్యపరంగా అయితే కనుక రోగ నిర్ధారణ పట్టాన అవదు కాబట్టి అవనప్పుడు ఒకే డాక్టర్పై ఆధారపడకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఎప్పుడైనా చాలా శ్రేయస్కరం, ఉత్తమం. 8th హౌస్లో కేతు ఉన్నవారికి రోగ నిర్ధారణ అంత తొందరగా అవ్వదు. ఇది నేను చాలా జాతకాల్లో కూడా చూశాను, నా స్వయంగా మా కుటుంబంలో కూడా చూశాను. అది ఇంత లోతుగా, ఇంకా లోతుగా చూడాలి అంటే జన్మ లగ్నం నుంచి ఇంకొంచెం మరికొన్ని ప్రభావాలు ఉంటాయి. అవి జన్మ లగ్నాన్ని నుంచి చూడాల్సి ఉంటుంది. ఇది 8లో కేతువు ప్రభావాలు, వాటి పరిహారాలు చెప్పుకున్నాము. కుజదోష నివారణ, 8లో కుజుడుంటే కుజదోషం కూడా చెప్తారు మేషరాశి వారికి. శనికేతువుల కలయిక కూడా అంత మంచిది కాదు. ఈ విధమైన అశుభ ఫలితాలే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.